అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమ బల్య సంఘం తరఫున ఈరోజు మాట్లాడుతున్నాము. గతంలో ఇదే హరిప్రసాద్ గారికి 2019లో పదవి రాలేదని శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఆ రోజు కానీ పోరాటం చేస్తే ఒక్కరోజు ముందు అడా చైర్మన్ ఇచ్చారు. మేము తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, మా పెద్దలు పూర్వీకులు ఎంతోమంది ఈ పార్టీలో పనిచేశారు, పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు, జైలుకు పోయారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఈ రాయలసీమలో రెడ్లే మేము వాళ్ళు బలవంతులు అనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు బలవంతులు అనుకున్న వ్యక్తులు 2019లో అధికారం లేనప్పుడు జెడ్పీటీసీలు ఎందుకు పెట్టలేకపోయారు, ఎంపీటీసీలు ఎందుకు పెట్టలేకపోయారు, సర్పంచులు ఎందుకు పెట్టలేకపోయారు? ఆ రోజు ధైర్యంగా ఈ రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత మైదుకూరులో ధరణపాల్ జగన్ గారు పెట్టి మున్సిపల్ చైర్మన్గా నిలబడి గెలిచారు. అంటే మీరు ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, కడప జిల్లానే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలగ, ఒంటరి, కాపు కులాలకు పూర్తిగా బలిజలకు అన్యాయం జరుగుతుంది. మీరు చూశారు కన్నా లక్ష్మణ్ గారు ఎంత సీనియారిటీ ఉందో. మీరు చూశారు వంగవీటి రంగాను వాళ్ళ కుమారుణ్ణి రాధాగారిని ఏ విధంగా వాడుకున్నారో, జ్యోతుల చంటిబాబు, అలా ఎంత నిమ్మకాయ చినరాజప్ప, ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లకు పదవి లేకుండా ఈరోజు రాయలసీమలో అయితే చాలా ఘోరాది ఘోరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు. కానీ మీరు రాయలసీమలో చూడండి, ఏ స్టేజ్ పైన చూసారు ఎట్లే ఉంటారో. మీ పార్టీ సిద్ధాంతం ఏంది? బీసీలు అని చెప్పారు, ఒక బీసీ అన్న కనబడుతున్నాడా? ఎస్సీ అంటున్నాడు, ఒక ఎస్సీ అన్న కనబడుతున్నాడా? ఒక బల్జలో రాష్ట్ర స్థాయిలో వ్యక్తులకు చైర్లు కానీ వేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కోసం, సిద్ధాంతం కోసం మా పూర్వీకులు త్యాగాలు చేసి ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. గతంలో చూశారు, రామచంద్రయ్య గారు ఉన్నారు, పాల్కొండాడు గారు ఉన్నారు, చెంగల్రాయుడు గారు ఉన్నారు, రత్నసమావతి గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఎక్కడికో దీర్ఘస్థాయిలో తీసుకొచ్చి పిలిచాం ఆ పార్టీని. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రిగా ఒక 3 ఏళ్ళు ఉండొచ్చు, మాకు పదవులు రాకపోవచ్చు, పనులు జరగకపోవచ్చు, భయపడే జాతి కాదు మాది, మొండి జాతి. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి 2019లో చెప్పాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పోయాం, చెప్పాం మిమ్మల్ని ఓడిస్తాడమని చెప్పాం, ఓడించాం. ఈరోజు జగన్ ఎంటముడు ఉండి పోరాడేవాడు కానీ బలిజోడే, పేరుని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఈరోజు కానీ అక్కడ మొండిగా పోరాడు బలిజలంటే మొండి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీలో ఉన్నా మేమంతా ఒకటే. మన్నగారి శ్రీనివాసరెడ్డి గారికి ఇదే ఇక్కడ మీటింగ్ పెట్టి బలిజ భవన్ ఇస్తారని చెప్తే ప్రమాణం చేశారు. ఇంతవరకు బలిజ భవన్ మీద ఒక చిన్న దాని మీద స్టేట్మెంట్ లేదు, ప్రాసెస్ లేదు. బలిజలో ఇక్కడ దుర్గాప్రసాద్ కానీ, హరిప్రసాద్ కానీ, మేము కానీ అందరము ఇక్కడున్న మా సోదరులం అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి ముందుండి ఎలక్షన్లో చేశాం. కానీ ఈరోజు జరుగుతున్న అవమానాలు చూస్తే, ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏమని, మా పార్టీ సిద్ధాంతమైన పార్టీ అని. సిద్ధాంతమైన పార్టీ అయితే కానీ అడా చైర్మన్ రూపానంద రెడ్డి 5 రోజులు పార్టీలో చేరిన వ్యక్తికి రూపానంద రెడ్డికి ఏ విధంగా ఇస్తాం? అంటే వాళ్ళంతా బలవంతులు, మేమంతా బలహీనమా? మేము ఒకటే చెప్తున్నాం, మేము ఓపిక సహనం ఉన్నంత వరకు మేము తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేశాం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేశాం. మా ప్రాణాలు తెగించి ఇక్కడ ఒకటే కాదు, మైదుకూరు ఎత్తుకోండి, 10,000 ఎత్తుకోండి, 10,000 ఎత్తుకోండి, ప్రతి సాట మా ఓట్లు 50,000, 60,000 ఓట్లు ఉంటే సాట అంతా ఇతర రెడ్లను గెలిపించాం ఈ రాయలసీమలో. ఈరోజు రెడ్లు కూర్చున్నారంటే మేము నీవు ఎవరైతే రెడ్లకు ఇచ్చావో సీట్లు, ఆ రెడ్లు గెలిచింది మా బల్జకుల వస్తున్న వాళ్ళనే. మీరు బీసీల మీద ఆధారపడి ఉన్నారో, మేము తప్పులేదు. బీసీలో 108 కులాలు ఉంటాయి, వాళ్ళ ఓట్లు 40% ఉంటాయి. కానీ 32%, 28% బీసీలు, మళ్ళా 8% పూసల బలిజ, గాజుల బలిజ, ఇవన్నీ కలిపిస్తే 32% ఉన్నాం. 32.5% ఈ కులము తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మీరు జైలుకు పోతే మేము రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేశారు మా వాళ్ళు. మీరు జైలు నుంచి బయటికి రావాలని ధర్నాలు చేశారు. ఈరోజు మాకు అడుగడుగున అవమానాలే. లాస్ట్కు తెలుగుదేశం పార్టీలో క్యాడర్ ఉండే వ్యక్తులు కానీ స్టేజ్ పైన కూర్చోబెట్టడం లేదంటే బలిజలు అంటే ఏంటి? మేము పోటీ చేసిన మీకు రాయంపేట ప్రాంతంలో బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తే ఓడించింది ఎవరు అక్కడ? మీకు తెలీదా? వాళ్ళ మీద సస్పెండ్ చేయకుండా ఈరోజు తీసుకొచ్చి కొంతమందికి ఇన్ఛార్జీలు ఇచ్చారు. అంటే బలిజ సామాజిక వర్గం బత్తాల చెంగల్రాయుడు గారు 2014లో ఆ రోజు మీరు రెడ్లను పెట్టచ్చు కదా రాయంపేటలో. బత్తాల చెంగల్రాయుడికి టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత బత్తాల చెంగల్రాయుడు కష్టపడితే ఆ రోజు నుంచి పార్టీ టికెట్ ఇవ్వకుండా మళ్ళీ పార్టీ టికెట్ మార్చారు. అంటే ఈ రాయలసీమలో జరుగుతుంది మాకు అర్థమవుతుంది ఏమంటే బలిజలను బలహీనం చేయాలి,
ఈ సామాజిక వర్గం ఎదుగుతే కన్నా రాబోయే కాలంలో మాకు బరువు అని కొంతమంది మీకు చెప్తే మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసి పదవులు రాకుండా చిన్న చిన్న పదవులు ఇచ్చి అనుకుంటున్నారు. పదవుల కోసం ఎమ్మెల్యేలు అక్కడ గేట్లు కాపలాగా చేసే కుక్కలు వాళ్ళు వేరు. మేము ఎమ్మెల్యేలు శాసించే వ్యక్తులము, మంత్రులు శాసించే వ్యక్తులము. మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళ కింద గుమ్మస్థలం కాదు మేము. అటువంటి పదవులు సాధించుకోవాలనుకుంటే ఈరోజు ఎంతోమంది మేము ఫోన్ చేస్తే మంత్రులు ఎత్తుతారు. 2011లో జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలు జరిగితే కడపలో తెలుగుదేశం పార్టీకి జెండా కట్టే మొగడు ఈ కడపలో లేడు. ఆ రోజు ఒక పక్క బలమైన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. ఆ రోజు ఇదే కొల్లు రవీంద్ర, ఇదే నిమ్మకాయల చినరాజప్ప, ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇదే గాలి ముద్దుకృష్ణ నాయుడు మా ఏరియాలో పర్యటన చేస్తే మేము ఆ రోజు బలిజలం అంతా అండగా నిలబడి తెలుగుదేశం పార్టీకి మైసూరెడ్డి గారిని అడగండి చెప్తాడు. అది మా సామాజిక వర్గం గొప్పతనం. ఈరోజు ప్రతి కాన్సెక్షన్లో బలిజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నా మీరు ఎందుకు ఈ విధంగా చిన్న చూపు చూస్తున్నారు అంటే మమ్మల్ని అనదొక్కాలనే ప్రయత్నమా? మా సామాజిక వర్గాన్ని పదవులు లేకుండా చేయగలమా? అందుకు మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా హరిప్రసాద్ గారికే కాదు, తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఎవరైతే బలిజలకు కృషి చేస్తారో వాళ్ళకు నిజమైన పదవులు ఇచ్చినప్పుడే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి. లేని ఎడల మా భవిష్యత్ నిర్ణయం అనేది తొందరలో మీటింగ్ పెడతాం. ఇదేదో 10 మందో 20 మందో హరిప్రసాద్ మాకేం ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు. మేమే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా త్వరలో మీటింగ్ జరుగుతుంది. భవిష్యత్ కార్యక్రమం అనేది తెలియజేసుకుంటాం. కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘ మీడియా సమావేశాన్ని, పత్రికా విలేకరుల సమావేశమునకు హాజరైన బలిజ సోదరులకందరికీ మరియు పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, మిగతా వారికి అందరికీ కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున నమస్కారములు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే, ఉమ్మడి కడప జిల్లాలో బలిజ సంఘీయులు 27% ఉన్నారు ఓటర్స్ ఉమ్మడి కడప జిల్లా. పార్టీ ఆవిర్భావం నుంచి బలిజలు 20% తెలుగుదేశంకు అనుకూలంగా, తెలుగుదేశం వెంటే నడుస్తూ ఎన్టీ రామారావు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళంటే ఎంతో ప్రేమతో వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం చేస్తూ పార్టీకి అండదండగా ఉంటూ వచ్చినారు కడప జిల్లాలో. అప్పుడు గౌరవనీయులు రత్నసభాపతి గారు, బ్రహ్మయ్య గారు, గునిపాటి రామయ్య గారు, పార్థసారథి గారు, వీళ్ళకందరికీ ఆ కాలంలో సముచిత స్థానం కల్పిస్తూ వచ్చినారు. కానీ ఇక్కడ ఇప్పుడు జరిగిన ఈ 2024 ఎలక్షన్స్లో కూడా అన్ని ఎలక్షన్స్ కన్నా ఎక్కువగా కడప జిల్లాలో బలిజలు బాగా కష్టపడి తమ శక్తి సామర్థ్యాలంతా ఒడ్డి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ బలిజలందరూ 2024 ఎలక్షన్స్లో బాగా చేసినారు. అందులో బాలిశెట్టి హరిప్రసాద్ గారు కూడా ఆయన సహకారంతో, ఆయన నాయకత్వం కింద, ఆయన సలహాలు సూచనల మేరకు చేస్తూ వచ్చినారు. కానీ నిన్న రాష్ట్రంలో నామినేటెడ్ పదవులలో ఇస్తూ బాలిశెట్టి హరిప్రసాద్ గారికి ఒక చిన్న పదవి, ఒక కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇవ్వడం బలిజలందరూ చాలా బాధపడుతున్నారు, నొచ్చుకుంటున్నారు. మాకు పదవి ఇకపోయినా బాధ లేదు, కానీ అంత చిన్న పదవి ఇచ్చి మమ్మల్ని దిగజార్చి చిన్న చూపు చూస్తున్నారని బలిజలకు అందరికీ చాలా బాధగా, ఆవేదనగా ఉంది. బాలిశెట్టి హరిప్రసాద్ గారు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం దిక్కే ఉన్నారు. తెలుగుదేశంకు ప్రతి ఎలక్షన్లో తెలుగుదేశానికి చేస్తూ ఆ క్యాడర్ను, బలిజ క్యాడర్ను, ఇతర కులాల వారిని కూడా కలేసుకొని తెలుగుదేశంకు అండదండగా నిలబడి ఆయన శక్తి మేరకు పార్టీకి పనిచేస్తూ
బలిజలను కూడా వాళ్ళ వెంట నడిపిస్తూ ఆయన చేస్తూ వస్తున్నాడు. అధికారంలో లేనప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారితో నగర అధ్యక్షుడిగా ఉండి ప్రతి సమస్యను బలిజల సమస్యలు అయితేమి, ఇతర సామాజిక వర్గ సమస్యలు అయితేమి వాళ్ళు చేసిన 2004లో రాజశేఖర రెడ్డి గారు చేసిన వ్యతిరేక పనులు, ప్రజా అభివృద్ధి, సంక్షేమము, అభివృద్ధి వ్యతిరేక పనులకన్నిటికీ ధీటుగా నిలిచి ప్రజల దృష్టికి తీసుకుపోయి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తా 2004లో ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంతో పోరాడుతూ వచ్చినాడు. అలాగే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు. అప్పుడు కూడా బలిజలకు, ఇతర సామాజిక వర్గాలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, మిగతా సామాజిక వర్గాలు అన్ని దాంట్లకు ఎవరికి ఏ సమస్య వచ్చినా నిలబడి పత్రికా ముఖ్యంగా మీ సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అనేక సమస్యలు పరిష్కరించి ఆయన మా అందరికీ ఆదర్శంగా నిలబడి ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఎవరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుకుతూ అందరినీ సమన్వయం చేస్తూ అన్ని కులాల వారిని, పత్రికా విలేకరులు అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు నడిచిన మా సామాజిక వర్గం గల ఏకైక నాయకుడు ఆయన. అటువంటి ఆయన్ను మీరు పార్టీ అధిష్టానం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.